హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పుల్లగా నోటికి రుచికరంగా 5 నిమిషాల్లో అయిపోయే ఈ మామిడికాయ పులిహోరని ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా బాండ్లు తీసుకొని దానిలో ఒక 5-6 స్పూన్స్ నూనె వేసుకోవాలి. ఏ నూనె వేసుకోవచ్చు, నేను వేరుశనగ నూనె వేసుకున్నాను. ముందుగానే మనము అన్నం వండేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ నూనెలో కొన్ని ఆవాలు, తర్వాత జీలకర్ర. ఓన్లీ 5 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీ. తర్వాత కొన్ని పల్లీలు వేసుకున్నాము. పల్లీలు వేగేలోపు కొద్దిగా శనగపప్పు, అదేవిధంగా మినప్పప్పు, తర్వాత దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగాలన్నమాట. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. రూమ్లో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా, అంటే నైట్ టైం ఏదైనా తక్కువ పడినా కూడా మనము ఇలాంటివి చేసేసుకుంటే త్వరగా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగానే కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి, అవి కూడా వేసేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, మన రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా హింగ్ కంపల్సరీగా వేసుకోవాలి. అయితేనే దీనికి మంచి స్మెల్ అనేది వస్తుంది, రుచి కూడా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. ఈ మామిడికాయ పులిహోర మనకి సీజన్లో మామిడికాయలు మంచి పులుపుతో వస్తాయి కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ మధ్య కాలంలో ప్రతిసారి కూడా మామిడికాయలు అవైలబుల్గా ఉన్నాయి, కానీ మనకి సీజన్లో వచ్చే ఆ రుచే వేరు. తర్వాత తురుము పెట్టుకున్న మామిడికాయని వేసేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే ఈ పులిహోరలో ఒక చిన్న టిప్ అండి. ఇది వేసుకుంటే మీకు పులిహోర అనేది న్యూట్రల్గా ఉంటుంది, అంటే పులుపు అనేది న్యూట్రల్గా రైస్ మొత్తానికి పడుతుంది అన్నమాట. మరి పుల్లగా ఉండదు, మరి అంటే చప్పగా ఉండదు అనమాట. అంటే మనం మామూలు పులిహోరకి యూజ్ చేసేది మామిడికాయ కాస్త పులుపు ఉన్నది యూజ్ చేస్తాము, మరి చప్పది అయితే యూజ్ చేయం కదా. చూడండి, ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. వేసేసి కలిపేసుకోవాలి మంచిగా మొత్తం కలిసే విధంగా. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాము. తర్వాత మనం రైస్ కలిపేటప్పుడు కూడా ఇంకాస్త వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువగానే ఇది పుట్నాల పొడి. ఇది వేసుకుంటే పులిహోరకు మంచి రుచి వస్తుంది, అంటే పులుపుని న్యూట్రల్ చేస్తుంది అనమాట. ఇది రైస్కి అంతటి కూడా కరెక్ట్గా పట్టే విధంగా చేస్తుంది. ఒక దగ్గర ఎక్కువ కాకుండా, ఒక దగ్గర తక్కువ కాకుండా రైస్ అంతా కూడా సేమ్ టేస్ట్ వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. పుట్నాల పొడి వేసేసుకొని కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం రైస్ వేసుకోవాలి. దీంట్లో రైస్ని కాస్త చల్లారబెట్టుకొని వేసుకోవాలి. పొడి పొడిగా చేసుకుంటే రైస్ బాగుంటుంది. తర్వాత దీన్ని మంచిగా కలిపేసేసుకోవాలి. చూడండి, మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఒక 4-5 మినిట్స్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా అందరూ చేస్తూనే ఉంటారు ఈ సమ్మర్లో. ఒకసారి ఇలా పుట్నాల పొడి వేసి ట్రై చేయండి, ఎలా వస్తుందో చెప్పండి.